ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. రేవంత్ పర్యటన సందర్భంగా పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉస్మానియాలో భారీగా పోలీసులు మోహరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం రేవంత్ మరోసారి వచ్చినప్పుడు పోలీసును కూడా పెట్టనన్నారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు. ఓయూను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పర్యటన ఉందని విద్యార్థులను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సెటైర్లు వేశారు. ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది. లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగానే మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తే కానీ 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమైనా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇస్తోందని, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావద్దని ముందే చెప్పామని గుర్తు చేశారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంది అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, 2 కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్లుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే 1 కాదు, 2 కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్ లో ఉన్న ITIR ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ITIR అనే ప్రపోజల్ ను రద్దు చేసి పారేసింది. అదే ITIR గనక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగూ గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,000-1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. ITIR ఒకటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ RCI కావచ్చు, DRDL కావచ్చు, DRDO కావచ్చు, అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్ లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని,
హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు, అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. ITIR రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జడ్చర్ల పట్టణంలోని యూరియా సెంటర్ వద్ద రైతులు ఎరువుల కోసం బార్లు తీరారు. ఆధార్ కార్డుకు 2 బస్తాల యూరియా మాత్రమే ఇవ్వడంతో పెద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 ఎకరాలు సేద్యం చేసిన రైతులు 2 సంచులు యూరియా ఇస్తే ఎలా సరిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ఉన్నాగా అరకొరత లేకుండా ఏమి అరకొరత లేకుండా ఇది ఎన్ని కావాలంటే అన్ని పంపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 సంచులు కారణం పొద్దుగాలు వచ్చింది ఇవ్వడం అంటే ఏం ప్రభుత్వం, ఏం కథ, ఏం లక్ష్యం. ఈ రైతులు ఎంత కష్టపడాలి, ఏం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో యూరియాకు ఎలాంటి కొరత లేకుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం యూరియాకు చాలా కొరత ఏర్పడింది. ఆధార్ కార్డుకి లింక్ చేసి యూరియా 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా లేకుండే కార్డు పైన 7-8 వరకు ఇస్తుంది లాస్ట్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలని. నేను 6 ఎకరాలు నాటేసిన, ఆధార్ కార్డుకు 2 ఇస్తుర్రు. నాకు 12 గంటల యూరియా కావాలి. 2 ఇస్తే ఏం అయిపోతుంది? మళ్ళీ మిగతా యూరియాకి ఎట్లా చేయాలి? నేను యూరియా లేకపోతే పంట రాదు, ఏం చేయాలి? అంటే రైతులంతా ఇదే విధంగా నష్టపోతున్నారు. ప్రాబ్లం ఎట్లా చేయాలి? దీని ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఎట్లా? ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ ప్రతిది ఏది. ఇప్పుడేమో ఆ యూరియా కోసము పడిగాపులు కావాల్సి వస్తుంది. ఈ సమస్య పెద్ద ఇష్యూ అయిపోయింది, చాలా ప్రాబ్లం అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లం అస్సలే లేదు. ఈ ప్రభుత్వంలోనే రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆగస్ట్ 31వ తారీఖు వరకు 2600 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది. ఇప్పటి వరకు కూడా 2200 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ సప్లై అయింది. 400 మెట్రిక్ టన్నులు 400 మెట్రిక్ టన్నులు కూడా రేపు రేకున్నది, మనకు ఎల్లుండి రేకుంది, అవతల ఎల్లుండి రేకుంది. వరుసగా 3 రోజులు రేకున్నాయి. ఆ రేకు అనుగుణంగా మనకు రావడం జరుగుతుంది. 2200 మెట్రిక్ టన్నులు సరఫరా అయింది. కాబట్టి ఇప్పటి వరకు మొక్కలకు, పత్తికి, వాటికి ఉపయోగించుకున్నారు. కొద్దిగా అంటే ఈ అన్నీ ఒక్కసారిగా గతంలో మాదిరి కాకుండా సీజన్ ఎట్లా ఉందంటే మొత్తం స్టేట్ వైడ్గా ఒక్కసారిగా వచ్చేసింది. దానికి కూడా అంటే వాతావరణ అనుకూల పరిస్థితులు బట్టి సీజన్ తొందరగా రావడం వలన అన్ని దగ్గరలో ఒకటేసారి వినియోగం అవుతున్నది. కాబట్టి కొద్దిగా ఈ పంపిణీలో కొద్దిగా టైం వ్యత్యాసం ఉంటే ఒక రోజు అటు ఇటు అవుతుంది. రేపు మళ్ళీ కూడా మనకు చర్చలకు యూరియా అవైలబిలిటీ ఉంటుంది. రైతులకు సకాలంలో యూరియా అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. కొమరం భీం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. కాగజ్నగర్లో యూరియా కోసం రైతులతో కలిసి సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ధర్నాకు దిగారు. దీంతో ఎమ్మెల్యే హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా భట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే అలాగే రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు. 266 రూపాయలకు దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో 600 రూపాయలకు ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేది. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు మేము ఇక్కడి నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2,600 రూపాయల బస్తా మీద 2,350 రూపాయల సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ ఇవి పక్కన పెట్టి ఇవాళ మొత్తం 266 రూపాయలకు అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ విశాఖలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా తూర్పు నౌకాదళంలో చేరతాయి. వేర్వేరు షిప్ యార్డుల్లో తయారై ఒకేసారి ఒకే చోట నేవీలో ప్రవేశించడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్ట్ 17Aలో మొదటిదైన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరి F-34ని కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నిర్మించారు. ఇక ఉదయగిరి F-35 ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించింది. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. వీటిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఒక్కొక్కటి 6,700 టన్నులు కలిగిన ఈ ఫ్రిగేట్లు వీటికి ముందున్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి. వీటికి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, 76 mm మీడియం రేంజ్ గన్, 30 mm 12.7 mm ఆయుధాలు, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు అమర్చారు. ఇక అటు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. విజయవాడలో లబ్ధిదారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులు పంపిణీ చేశారు. పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని నాదెండ్ల అన్నారు. మొదటి విడత 9 జిల్లాల్లో కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మొత్తం 1,45,00,000 స్మార్ట్ కార్డులను అందజేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో QR కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 5,71,000 మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం. అందులో భాగంగా పెనమలూరులో దాదాపు 92,000 మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి, ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తారు. వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోతారు. తాము పెట్టే వినాయకుడు ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. సీడ్ వినాయకులను తమ నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాదు సీడ్ వినాయకుల వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా వినాయక చవితి చేసుకోవాలంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధుతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి అంటేనే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా నిలుస్తారు. వీళ్ళు ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ అందులో ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే వినాయక చవితి సందర్భంగా అందరికీ తెలుసు మట్టి విగ్రహాలను ఎక్కువగా ఉపయోగించాలి అని చెప్పి మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ దీనిలో భాగంగా చాలా మంది మట్టి విగ్రహాలను కూడా పంపిణీ చేస్తారు. అయితే ఇదే విధంగా దువ్వాడ జంట చేస్తున్నటువంటి పంపిణీ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాదిరి ఉన్నారు. ఒకసారి వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ మట్టి విగ్రహాల పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఇద్దరు ఏం చేసినా సరే ఎప్పుడూ ఒక ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మీరు పంచుతున్నటువంటి ఈ సీడ్ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ముందుగా సిద్ధి వినాయకుని మరి వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం, ఇది మా కాన్సెప్ట్. అయితే పర్యావరణంలో ఇప్పుడు మనం కాలుష్యానికి కారణం అవుతున్నాం. ఏంటంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయకుడు, దానికి అద్దినటువంటి కలర్స్, అవి అనిపేటప్పుడు ఆ నదుల్లో కానీ సెలయేళ్ళలో కానీ అనిపేటప్పుడు అవి పొలాల్లోకి వెళ్ళటం ద్వారా, అది చేళ్లకి వెళ్ళటం ద్వారా వరి పంట కానీ ఇతర పంటలు కానీ నాశనమై నష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి అందమైనటువంటి భూములు కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి నివారించాలంటే
మట్టి వినాయకుడిని పూజించాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఇది గట్టిగా ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సిద్ధి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే ఇది మట్టితో తయారు చేసినటువంటి వినాయక. ఈ వినాయకునికి ఇది ఒక ఫ్లవర్ వాజ్ టైప్. ఇది అంటే ఇది కొబ్బరి పీసుతో చేసాం కుండి. ఈ కుండీలో ఇది హైట్ కోసం మెయింటైన్ చేస్తాం. ఇది విత్తనం. ఈ విత్తనాన్ని ఇందులో వేసేస్తాం. వేసేసి ఈ వినాయకుడిని ఇలా పెట్టుకుంటాం. వినాయక చవితి పూజ చేసేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తాం, నీళ్లు వేస్తాం. నీళ్లు వేస్తే ఈ వినాయకుడు మట్టి రూపంలో మారిపోతారు. మట్టి రూపంలో మారిన తర్వాత అక్కడి నుంచి 15 రోజుల్లో ఈ విత్తనం మొక్క రూపంలో బయటకు వస్తుంది. అంటే మట్టి వినాయకుడిని పూజిస్తే మొక్క ఉద్భవిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని పూజిస్తే ఏమొస్తుంది? ప్రకృతి నాశనం అవుతుంది. మట్టి వినాయకుడి వల్ల జరగబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలా మనం కాపాడుకోవచ్చు అని తెలియజేయటానికే ఈ సిద్ధి వినాయకుడిని, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మరి ప్రజలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. మొదటిసారి అనుకుంటున్నాం, మా అందరికి తెలిసి మీరు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం. ఈ ఆలోచన ఎవరిది? ఇదంతా కూడా మాధురి డైరెక్షన్, నిర్మాత తనే చేసింది. ఇలా చేద్దామని చెప్పింది. హైదరాబాద్ లోనే విగ్రహాలను కూడా తయారు చేసి వచ్చారని, అక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. సో అక్కడ మీకు ఎలా తయారు చేశారు? ఎన్ని విగ్రహాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు? హైదరాబాద్ లో ఇలాంటి విగ్రహాలు ప్రత్యేకత, చాలా బాగా చేస్తారు. సో ఇవన్నీ తెచ్చి చాలా మంది ప్రజలకు పంచిపెడతారు. వీలైనంత వరకు, మనకు తోచినంత వరకు వినాయక స్వామి మనకి ఇచ్చిన శక్తి మేరకు పంపిణీ చేస్తారు. సార్, వినాయకుడు అంటేనే హిందువులందరికీ కూడా ఆది దేవుడు. అలాంటి ఆది దేవుడిని ఇప్పుడు మనం రకరకాల రూపాల్లో చూస్తున్నాము. బయట వినాయక చవితి వచ్చింది అంటే ఒకప్పుడు ఇదే రూపం కనిపించేది, కానీ ఇప్పుడు రకరకాల క్రికెటర్స్ అనో లేకపోతే స్టార్ హీరోలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసి పెట్టుకుంటున్నారు. సో అసలు దాని మీద మీరు ఏమంటారు ఒక ఎమ్మెల్సీగా? నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే మనం ముందు హిందువులం. హిందూ మతం అంటే నాకు చాలా ఇష్టం. మత పిచ్చి కూడా నాకుంది. పార్వతీదేవి స్నానమాచరిస్తున్నప్పుడు కాపలాగా ఉన్నటువంటి ఆ కుమారుడని తెలియక మట్టితో చేసినటువంటి పార్వతీదేవి తయారు చేస్తారు అక్కడ. ఆమె వంటి నలుగుతో తయారు చేసినటువంటి ఆ నలుగు రూపం నుంచి ఉద్భవించినటువంటి ఆ కుమారుడిని చూసి ఎవరని తెలుసుకోక పరమేశ్వరుడు తన పీకను ఖండించినప్పుడు, కుమారుడు తాలూకా ప్రాణాలు పోయాయని విలిపిస్తున్నప్పుడు పార్వతీదేవి, అప్పుడు ఈశ్వరుడు ఆదేశాల మేరకు, ఆయన ఆశస్సుల మేరకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏదైనా ఒక జంతువు ఎవరిగాని ఉంటే తన తలను తెచ్చి పెడితే ఆ రూపం ద్వారా మళ్ళీ కుమారుడు ప్రాణం పోసుకుంటాడని చెప్పగా, అప్పుడు ఒక ఏనుగు తాలూకా తలని తీసుకొచ్చి వినాయకుడికి పెట్టడం జరిగింది. ఇది వినాయకుడి రూపం. పార్వతీదేవి చేసిన అసలైన రూపం ఇది. ఈ రూపాన్ని కాదని బాడీ బిల్డింగ్ షేప్ లో, హీరోస్ షేప్ లో ఎవరు ఇల్లంతా మానవులు. మన ఆకారాలు వినాయకుడిలో పెట్టడం ఏంటి? అది అసందర్భం. అది వినాశనానికి కూడా దారితీస్తుంది. మాధురి గారు, మీరు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినా దాని వెనక కర్త కర్మ క్రియ ఎవరంటే మాధురి గారు అని పేరే చెప్తున్నారు. సో దీని వెనక మీ ఆలోచన ఉంది అని చెప్తున్నారు. మీకెందుకు ఈ ఆలోచన? అతని ఆలోచనకి నాకు అన్ని తెలుసాయి కాబట్టి అతని ఆలోచనకు దగ్గరగా నేను ఇవన్నీ చేస్తున్నాను, అంతే. అతని ఆలోచనలే ఇవన్నీ. అతనికి ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండడం ఇష్టం, ప్రజలకు ఏదో ఒకటి చేయడం ఇష్టం. సో ఆ విధంగానే వినాయక చవితి సందర్భంగా ఇవి కూడా ఇద్దామని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి ఈ సీడ్ వినాయకుడిని తీసుకున్న తర్వాత? వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా వాళ్ళకి అడగచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఈ సందర్భంగా మట్టి వినాయకుల్ని వీళ్ళు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ సీడ్ విగ్రహాలను ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని నిమజ్జనం చేసిన వెంటనే ఒక మొక్క వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే దీన్ని అందుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడడంలో ఒక ప్రత్యేక పాత్రను వహించారంటున్నారు. అంతేకాకుండా ఆది దేవుడు అయినటువంటి వినాయకుడి యొక్క రూపంలోనే పూజించాలి తప్పించి మనకి నచ్చిన విధంగా పూజించేటటువంటి హక్కు ఎవరికి లేదు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకమని కూడా ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ప్రపంచ దేశాలపై అమెరికా టారిఫ్ల పిడుగు విధిస్తోంది. ఇందులో భారత్పై మరింత ఎక్కువగానే గుర్రుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే 25% టారిఫ్లు అమలు చేస్తుండగా తాజాగా మరో 25% సుంకాలు విధించేందుకు అంతా రంగం సిద్ధమైంది. రేపటి నుంచి అదనపు 25% సుంకాలు కూడా అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అయితే భారత్పై 50% సుంకాలు విధిస్తే పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిపుణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై చర్చించేందుకు ప్రధాని మోడీ, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని పీఎంఓ ఉన్నత స్థాయి సమీక్ష నేడు జరగనుంది. ఈ క్రమంలోనే ట్రంప్ టారిఫ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.
భారత్పై విధించే అమెరికా అదనపు సుంకాల తేదీ దగ్గర పడిన వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇలాంటి వారి విషయంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. అయితే తాము తీసుకునే నిర్ణయంతో తమపై తీవ్రంగా ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. భారత్ నుంచి వచ్చే దిగుమతులపై మొదట 25% సుంకాలు విధించారు ట్రంప్. ఆ తర్వాత అదనంగా మరో 25% ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో దశ సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా వీటిని పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇటీవల వెల్లడించారు. అయితే తమపై విధించిన అదనపు సుంకాలు అనుచితమని, అన్యాయమని ఇప్పటికే భారత్ ఖండించింది. భారత్ ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చెప్పింది. అమెరికా విధించినటువంటి ఈ భారీ సుంకాల కారణంగా భారత్లోని వస్త్రాలు, ఆభరణాలు, రొయ్యలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటి శ్రమాధారిత పరిశ్రమలను ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాల్పుల విరమణ తర్వాత భారత్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్ఓసి వెంబడి పాక్ డ్రోన్లు కలకలం సృష్టించాయి. బాలాకోట్, అలాగే లంగోట్తో పాటు గురుసాయి, నాలా ప్రాంతాల్లో కూడా డ్రోన్ కదలికలను బీఎస్ఎఫ్ గుర్తించింది. సరిహద్దు అవతల నుంచి మొత్తం 6 డ్రోన్లు సరిహద్దుల్లో గాల్లో 5 నిమిషాల పాటు చక్కర్లు కొట్టి పాక్ భూభాగంలోకి వెళ్లాయని ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. దీంతో భద్రత బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వదిలి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, డ్రోన్ల కదలికను గుర్తించిన అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని ఆర్మీ వెల్లడించింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. బీహార్కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, పొంగులేటి, వాకటి శ్రీహరి బీహార్ వెళ్లారు. రాహుల్ ఓటర్ అధికార యాత్రలో నేతలు పాల్గొంటారు. నిన్న అభిషేక్ మను సింఘ్వితో సీఎం సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై నేతలు చర్చించారు. ఇవాళ ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. బీహార్కు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఢిల్లీ షెడ్యూల్ పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ చేసుకుని అటు బీహార్ పయనమయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు యాక్చువల్గా షెడ్యూల్ ఏంటి? రైట్ రమణ, సీఎం రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం అప్పటికే అటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశం పైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామనేది చెప్పడం జరిగింది. మరోవైపు త్వరలోని భర్తీ చేయాల్సినటువంటి కార్పొరేషన్ పదవులతో పాటుగానే జూబ్లీ ఉప ఎన్నిక పైన కూడా కసరత్తు మొదలు పెట్టినట్టు ఆయన ఈ భేటీలో తెలపడం జరిగింది. మరోవైపు నిన్నట్టే అటు ఢిల్లీ చేరి న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, వీరితో పాటుగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క ఢిల్లీకి చేరుకున్నారు. అటు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలుకు సంబంధించి న్యాయ నిపుణులుగా అయినటువంటి అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఏ మార్గాలు అన్వేషించాలి, మరోవైపు న్యాయపరంగా ఏ విధమైనటువంటి పోరాటం చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా
వారు చర్చ జరిపారు. అయితే పార్టీ పరంగా ఇస్తే బాగుంటుందా రిజర్వేషన్, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ బిల్లుకు ఆమోదం దక్కుతుందా, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చ చేశారు. వాటిపైన కూడా అటు కేసీ వేణుగోపాల్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి నేరుగా బీహార్ వెళ్లారు. బీహార్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సహచర మంత్రులు కూడా బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బీహార్ లో జరిగినటువంటి 65 లక్షల మంది ఓటర్ జాబితా సవరణకు సంబంధించి ఎస్ఐపి ఏదైతే ఉందో ఎస్ఐఆర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీ రేగెత్తిస్తుంది. ప్రధానంగా ఎన్నికల సంఘాన్ని పదే ఆరోపిస్తూ కూడా ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయి, భారీ ఎత్తున ఈ యొక్క సవరణలు చేయడం ఏంటి, పూర్తి స్థాయిలో కూడా కొంత బీజేపీకి అనుకూలించే విధంగా కూడా ఎన్నికల సంఘం వ్యవహరిస్తా ఉంది. ఓటర్ జాబితాలో ఇంత ఎత్తున 65 లక్షల మంది పేర్లు మాయం కావడం వెనుక ఏంటి రహస్యం అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట కాంగ్రెస్ పార్టీ పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి ఓటర్ అధికార యాత్రను ఏఐసిసి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ చేపట్టారు. బీహార్ లో దాదాపు 16 జిల్లాలకు సంబంధించి 16 రోజుల పాటు 20కి పైగా జిల్లాల్లో ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతా ఉంది. అందులో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలిపే విధంగా కూడా ఇవాళ సీఎం తో పాటు మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ఓటర్ అధికార యాత్రలో పార్టిసిపేట్ చేస్తూ ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీహార్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ, ఓకే, ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఈ ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొంటున్నారా, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు? ఇవాళ అయితే మొన్న జరిగినటువంటి పిఐసి సమావేశంలో ప్రధానంగా ఈ నెల 26వ తేదీ అంటే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి ఓటర్ అధికార యాత్ర ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే విధంగా కూడా ముందుకు వెళ్తాం అనేది కూడా వారు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే కేవలం ఇవాళ అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే ఓటర్ అధికార యాత్రలో పార్టిసిపేట్ చేస్తారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో రోజును కూడా మద్దతు తెలపాలి, రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలనేది కూడా నిర్ణయించినట్లు తెలుస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.